హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ షార్ట్లో అప్లోడ్ చేశాను కదండి. వేస్ట్ సైజ్ అంటే రెడీమేడ్ లెహెంగాస్కి వేస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది మనకి కావాల్సిన వేస్ట్ సైజులోకి ఎలా తెచ్చుకోవాలి అనేది స్టిచ్చింగ్ చేసి చూపిస్తానని చెప్పాను. ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను, స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యే విధంగా. సో అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నాకు అర్థమైన విషయం ఏంటంటే, చాలా వీడియోస్ కింద నేను చెప్పిన మ్యాటర్స్ని వినకుండా మళ్ళీ అవే కమెంట్స్లో అడుగుతున్నారనమాట. సో సగం సగం చూస్తే ఏ టాపిక్ కూడా కరెక్ట్గా అర్థం కాదండి. సో స్కిప్ కొట్టకుండా చూడండి. అలాగే మీకు వీడియోస్ యూజ్ అవుతున్నాయి అని మీరు అనుకుంటే కనుక డెఫినెట్గా లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల వీడియోస్ రికమెండేషన్స్లోకి వెళ్తాయి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ ఈ లెహెంగా వేస్ట్ని మనకి కావాల్సిన వేస్ట్ సైజులోకి తెచ్చుకోవటానికి ఈ వేస్ట్ పీస్ ఏదైతే ఉందో బెల్ట్ కోసం ఇక్కడ ఏదైతే పీస్ ఇచ్చారో అది ఈ లెహెంగా నుంచి సపరేట్ చేసుకోవాలండి. అంటే కుట్లిప్పుకుని దాన్ని లెహెంగాని సపరేట్ చేసేయాలన్నమాట. ముందు ఆ పని చేసేద్దాం. మామూలుగా అయితే కుట్లిప్ప తీసుకోవడానికి సీమ్ రిప్పర్స్ అని టైలరింగ్ మెటీరియల్స్ దొరికే షాప్స్లో దొరుకుతాయండి. మీరు అడిగితే వాళ్ళు ఇస్తారు. సో వర్క్ స్పీడ్గా అవుతుందని చెప్పి నేను బ్లేడ్తో ఓపెన్ చేస్తున్నానండి. బ్లేడ్తో ఓపెన్ చేయాలనుకునేటప్పుడు క్లాత్ అనేది చాలా కేర్ఫుల్గా కట్ చేయాలన్నమాట, లేదంటే క్లాత్ హోల్స్ అయిపోతుంది. ఇలా ఈ పీస్ అంతా కూడా విప్పేసుకోవాలి. సో మనం పై బెల్ట్ విప్పేసుకున్నాం కదండి. విప్పేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఈ లంగా అసలు పార్టు, ఇది లైనింగ్ పార్ట్ కదా, దీన్ని కూడా సపరేట్ చేసుకోవాలి. అయితే ఈ చివర భాగాలు ఇటు ఇంకో పక్కన కూడా అటాచ్ చేసి ఉంటుంది కదండి, ఇలాగా ఈ చివర మాత్రం విప్పకండి. ఒక ఇంత ప్లేస్ వదిలేసి ఇక్కడి నుంచి అలాగ విప్పుకోండి. అటు పక్కన కూడా ఇంత ప్లేస్ ఉంచేసి మధ్యలో వరకు విప్పుకోండి. అది ఎలా అంటే ఇలా. ఓకేనండి, చూడండి ఇలాగా ఇది సపరేట్గా దీన్ని ఇలాగ సపరేట్గా విప్పేసుకోవాలి. ఈ చివర్లు మాత్రం కదపకండి. ఈ చివర్లు కదిపామంటే మళ్ళీ మనం సేమ్ అలా అటాచ్ చేయలేమండి. ఓకేనా, అది విప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు ఇలా విప్పేసుకోవాలండి, మనం కుర్చీలు పెట్టేసుకుంటే సరిపోద్దు కదా, లెవెల్ చేసేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఇది కలీస్ అండి, చూడండి కలీస్ లెహంగా. ఓకేనా, సో మనం కుర్చీలు పెడితే దాని లుక్ అనేది మారిపోతుంది. ఈ కలీనే మనం దగ్గరికి సెట్ చేసుకోవాలన్నమాట. సో అలా సెట్ చేసుకోవాలన్నప్పుడు దీన్ని సపరేట్గానే మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇది కూడా కలీసే. సో దాని స్టిచ్చింగ్ దానికి, దీని స్టిచ్చింగ్ దీనికి వేసుకొని సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది సెట్ చేసుకున్న తర్వాత దీని సైజుకి దాన్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, సో అది ఎలా సెట్ చేసుకోవాలి అంటే ఇలా చూడండి. ఓకే, ఇప్పుడు ఇది లోపల రెండు కలీస్ని కలిపి స్టిచ్ చేశారు కదా ఇలాగా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇంత గ్యాప్ నుంచి ఇలాగ కుట్టుని దీనికి క్రాస్గా లాక్కోవాలి. ఎక్కడ దాకా లాక్కోవాలండి అంటే ఇంత పొడవు దాకా లాగేయాలని ఏమి లేదండి. జస్ట్ మనకి పైన నడుమే కదా కవర్ అవ్వాలి. సో ఇక్కడి నుంచి ఇలాగ ఇక్కడికి లాక్కోండి. అలాగే కలి ఉన్న ప్రతి చోట కూడా మనం ఇంత అది 1 ఇంచ్ అవ్వచ్చు, 2 ఇంచెస్ వెడల్పు అవ్వచ్చు. ఎంత వెడల్పు అయితే అంత వెడల్పులో కుట్టు లాక్కొని ఇప్పుడు ఇది 31 ఇంచెస్ నడుముకి రావాలి కదా. ఎంత ఉంది, 31 + 14 45 ఇంచెస్ ఉన్నదాన్ని 31 ఇంచెస్కి తీసుకురావాలంటే మనం ఎన్ని వేసుకుంటూ ఉంటే అది సైజుకి వస్తుందా అనేది మనం చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా క్రాస్గా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 9 ఇంచెస్ అనుకోండి, అక్కడ దాకా ఇలా కుట్టు లాగేసి దీనికి కలిపేసేయండి. ఓకేనా, ప్రతిదీ కూడా అలా కుట్టేయాలి. కుట్టేస్తాం. వర్క్ ఉన్నప్పుడు సూదులు అయితే కంపల్సరీ ఇరుగుతాయండి, జాగ్రత్తగా మనం కుట్టుకోవడమే. చూడండి మనం ఇక్కడి నుంచి లాక్కొచ్చాము, జాగ్రత్తగా ఇక్కడికి కలిపేసేయండి కుట్టుని. సో మనకి ఇక్కడ ఒక 2 ఇంచెస్ క్లాత్ అనేది కవర్ అయింది. ఇటు ఒక 1 ఇంచ్, అటు ఒక 1 ఇంచ్ కదా. ఓకేనా, చూడండి మీరు పై వైపుకి చూస్తే కనుక ఆ కలీలాగే ఉంటుంది, షేప్ అనేది మారదు. అందుకనే మనం అలా కుట్టుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక చోట వేద్దాం. ఓకే, అంతే అండి. పైనుంచి తీసుకొచ్చి ఆ లైన్కి కలిపేయండి. మిగతా కూడా ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి. చేసేద్దాం.
సో అన్నీ కుట్టడానికి ముందు ఇలా కొన్ని కుట్టిన తర్వాత సైజుకి వచ్చిందా లేదా ఇంకా కుట్టుకోవాలనేది ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఇది మడతేసి చూద్దాం ఏ సైజుకి వచ్చిందని. ఇందాక 45 ఉంది కదండి, ఇలా చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 16, అంటే ఇది కొంచెం క్రాస్ ఇలా పడింది కాబట్టి 16.5 17 దాకా ఉందన్నమాట. ఓకే, ఇది చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 17 దాకా ఉంది. సో 17 అంటే మనకి అసలు కావాల్సింది 16. ఆ 1 ఇంచ్ ఏంటంటే సైడ్ ఖర్చు వేయడానికి కానీ, మనం జిప్పు వేసుకోవాలి, అలాగే సైడ్ బటన్ వేసుకోవాలి కదా. సో వాటికి ఆ ఖర్చు అనేది సరిపోతుంది. సో కరెక్ట్గా వచ్చింది. ఫస్ట్ ఏం చేసామంటే ఇటు నుంచి ఒక 3 కుట్టాము, అటు నుంచి ఒక 3 కుట్టాము, సరిపోయింది. ఇంకా మధ్యలో కుట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఈ పై పార్ట్ అనేది మనం సైజుకి తెచ్చేసుకున్నాం. ఇప్పుడు ఇదేం చేస్తామంటే లోపల లైనింగ్ ఓకే ఇలా పెట్టుకొని దీన్ని కూడా ఎక్కువ కుట్లు వేసుకోండి. ఇందాక వేసుకున్నట్టు దీనికి ఎక్కడైతే కుట్టు ఉందో అక్కడ క్రాస్గా కుట్లు అనేవి వేసుకోండి. సేమ్ కలి అనేది పోకుండా వేసుకొని దీనికి లెవెల్ చేసుకోండి. ఓకేనా? ఓకేనా అండి? ఇప్పుడు మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఈ రెండు ఒకసారి చూసుకోండి, అసలు సరిపోతుందా లేదా. సరిపోయింది కదా, రెండు ఒక సైజుకి వచ్చినాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇప్పుడు ఈ లోపల మనం కుట్లేసాం కదా, అది అడ్డంగా మనకి కుట్టుకి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఫస్ట్ ఇలాగా ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకోండి పైన. అంటే మనం కుట్టినవి ఇలా పైకి లెగిసినట్టు ఉండకుండా జస్ట్ అలాగ ఫ్లాట్గా ఉండటానికి ఒక కుట్టు వేసుకోండి, అది చెప్తున్నాను. సో చూడండి, అది అలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటికి కలుపుకొని జాగ్రత్తగా కుట్టేసుకోండి. ఓకే, సో చూడండి, ఇప్పుడు ఈ లెహెంగా అనేది మనం సైజుకి తెచ్చుకున్నాం అనమాట. ఓకేనా? ఈ రెండింటిని కూడా మనం సపరేట్గా కుట్టుకున్నాం. దానివల్ల లుక్ అయితే ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, అస్సలు మారలేదు. సో కలీ లుక్ మీరు తేవాలి అంటే మాత్రం ఇది సపరేట్గా అది సపరేట్గా ఓపెన్ చేసుకుని ఖచ్చితంగా సైజుకి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత రెండింటిని కూడా ఇలాగా కుట్టు వేసుకుని అటాచ్ చేసుకోవాలి. సో ఓకేనా? ఫస్ట్ 45 ఉంది కదండి. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో 32కి మనం తెచ్చుకున్నాము. ఓకేనా? 32 అసలు ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం ఉంచుకున్నాం అనమాట. ఓకే, కరెక్ట్గా. ఓకేనా? నడుం సైజ్ అనేది చక్కగా సరిపోతుంది. ఇప్పుడు దీనికి మనం ఏదైతే బెల్ట్ విప్పేసాం కదా, ఇందాక సెపరేట్ చేసాం కదా, ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి. ఇంత ఎక్స్ట్రా ఉంది లెహంగా రెండు వైపులా కూడా మనం సైజుకి తీసుకొచ్చేసాం. ఓకే అండి, ఇప్పుడు దీన్ని అటాచ్ చేసేద్దాం. ఓకే అండి, సో మీరు ఇప్పుడు ఇది ఎలా అటాచ్ చేస్తారంటే ఆల్రెడీ మనం ఇది ఉన్నది ఇప్పేసాం కదండి. ఓకే, ఇలా కొంచెం ఉంచుకోండి, ముందుకు కొంచెం ఉంచుకొని ఇటు కొంచెం అటు కొంచెం ఉంచుకునేలాగా ఫస్ట్ ఇది అటాచ్ చేసేయండి. ఎంత ఖర్చు? ఒక 1/2 ఇంచ్ ఖర్చులో ఈ రెండింటిని అటాచ్ చేసేయండి.
లెహంగాకి లట్కన్స్ ఎలాగా కుట్టుకోవాలనేది నేను లాస్ట్ వీడియోలో పెట్టానండి. మార్నింగే అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఇలా చివరికి వచ్చేటప్పటికి ఈ లట్కన్స్ని ఇక్కడ మనం ఈ బెల్ట్ కుడుతున్నప్పుడే లోపల పెట్టి అటాచ్ చేసేయాలన్నమాట. సో ఇలా అండి. ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పుకొని మనం ఎలా అయితే స్టార్టింగ్ అటాచ్ చేసామో బ్యాక్ సైడ్ కూడా ఈ క్లాత్ని, ఇప్పుడు బెల్ట్ మనకి ఎలా ఉంటుంది, ఫోల్డింగ్లో ఉంటుంది కదా, అలాగే ఫోల్డింగ్లో క్లాత్ని పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ దాకా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సైడ్ అటాచ్ చేసుకోవాలండి. సైడ్ అటాచ్ చేసుకునేటప్పుడు పైన మనకి లంగాకి కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, అంటే జిప్పు వేసుకోవడానికి. సో అంత ప్లేస్ వదిలేసుకుని సైడ్ పైనుంచి మీరు కిందకి అటాచ్ చేసుకోవచ్చు, కింద నుంచి పైకి అటాచ్ చేసుకోవచ్చు. ఏదైనా సమానంగా అటాచ్ చేసుకోండి. సో అంతేనండి. సైడ్ ఎక్కడైతే గ్యాప్ ఉంచుకున్నామో అక్కడ జిప్ వేసుకుని పైన హుక్ పెట్టుకుంటే కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది అనమాట లెహంగా. సో రెడీమేడ్ లెహంగా వేస్ట్ ఎవరైనా సరే కావాల్సిన నడుము సైజుకి తీసుకురండి అని చెప్తే మీరు ఇలాగే చేసుకోవాలి. వీడియో మీకు డెఫినెట్గా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.